నమస్కారం. ఈరోజు మీ పచ్చ చొక్కాల వాళ్ళకి మీరు అధికారం ఇవ్వడం వల్ల వాళ్ళు చేస్తున్నటువంటి నిర్వాహకమో లేకపోతే అంతకంటే పెద్ద స్థాయిలో ఉన్న నాయకులు చేస్తున్న నిర్వాహకమో మొత్తం రాజమండ్రి రూరల్ మండలంలో ఉన్నటువంటి 10 పంచాయతీల్లో కూడా ఇదే రకమైనటువంటి అవినీతి జరుగుతూ ఉంది. దీన్ని వెంటనే అరికట్టకపోతే పంచాయతీరాజ్ స్ఫూర్తి మొత్తం ఆ రోజు 73-74 రాజ్యాంగ సవరణల ద్వారా ఏదైతే పంచాయతీ స్ఫూర్తి ఏదైతే ఇచ్చారో సంపూర్ణంగా మూలపడిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ప్రజలందరూ కూడా రోజు గోలపడుతున్నారు. మేము పన్నులు కట్టాం, దానికి సంబంధించి మాకు కొద్దిపాటి సదుపాయం కూడా లభించటం లేదు. నీటి సరఫరా లేదు, కరెంటు సరఫరా లేదు, వీధి లైట్లు లేవు, అదే కరెంటు సరఫరా లేదు. కరెంటు సరఫరాలో ఏదైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు ఉన్నారో మీరు ఇంత బకాయి పడిపోయారు కనుక మేము దీనికి పవర్ కట్ చేస్తామని చెప్పి వీళ్ళకి తాకీదులు ఇస్తున్నారు. కాకపోతే దానికి కట్టడానికి సంబంధించినటువంటి డబ్బు వారి దగ్గర ఉండగా కూడా ఆ డబ్బుని వారు అవినీతి చేయటం వల్ల ఇవాళ ఈ గ్రామాలు చీకట్లో మొక్కుతున్నాయి. ఎల్ఈడి బల్బులు కొన్నామని చెప్పి కాతేరులో బిల్లులు పెట్టారు. ఇవాళ ఓ పక్కన చెప్తా ఉన్నారు ఇదే కాతేరులో వీధి లైట్లు లేవు అని. అన్ని గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఈ రకమైనటువంటి అవినీతిని ఎవరైతే అరికట్టాల్సిందో వారు బాధ్యత వహించకుండా, ఎందుకంటే ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఇదేమి వచ్చిన వెంటనే మేము పెడుతున్నటువంటి ఎలిగేషనో లేకపోతే మేము చెప్తున్నటువంటి విషయం కాదు. ఇప్పటికి 2.5 సంవత్సరాల కాలంలో జరుగుతున్నటువంటి మిస్అప్రాపరేషన్ని గమనించాల్సినటువంటి బాధ్యత స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు కానీ శాసనసభ్యుడికి కానీ ప్రత్యేకంగా ఉంది. ఆ బాధ్యత నుంచి మీరు ఎందుకు దూరం వెళుతున్నారనేటువంటి ప్రశ్న మేము అడుగుతా ఉన్నాం. మీరు ఈ 2.5 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి మిస్అప్రాపరేషన్ విషయంలో సరైనటువంటి చర్యలు మీరు తీసుకోకపోవటం వల్లే మీకు అపారమైనటువంటి అనుభవం ఉంది. అపారమైనటువంటి మీరు ఎన్నోసార్లు రాజ్యాంగపరమైన పదవుల్లో ఉన్నటువంటి మీకు అనుభవం ఉంది. మీరేం చేస్తా ఉన్నారు? ఇంత దారుణమైనటువంటి అవినీతి జరుగుతుంటే ఏ రకమైనటువంటి ప్రత్యామ్నాయం మీరు చూశారు? జన్మభూమి కమిటీల వారు ఇవాళ చెప్తున్నారు కాతేరులో జరిగినటువంటి అన్యాయాన్ని మేమే పసికట్టామనేటువంటి మాట, మేమే పట్టించామనేటువంటి మాట. మేము అడుగుతూ ఉన్న వాళ్ళని, ఇది జరిగిపోయిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత దీని మీద ఎంక్వైరీ చేసినటువంటి అధికార యంత్రాంగం ఈ మాట చెప్పిన తర్వాత మేమే పట్టించామనేటువంటి మాట చెప్పడం హాస్యాస్పదం. ఇది అయిపోయినాయి అనేటువంటి మాటనే మీరు చెప్పేయడం కాదు. ప్రజల్లో ఎంత విలీనం అయ్యాయనేటువంటి దాన్ని మీరు తెలియజేయగలిగారు. ఇవాళ ఎవరికి చెప్పకుండా ధవళేశ్వరంలో ఎంకరేజ్మెంట్స్ ఉన్నాయని దాన్ని రోడ్డు వైడనింగ్ కార్యక్రమాలను మేమేం అడ్డుకోం, కానీ రోడ్డుకు పడిపోయినటువంటి ఆ వ్యక్తుల తాలూకు రిహాబిలిటేషన్ని ఏం చూడగలుగుతున్నారు మీరు? ఇంకోటి చెప్పాలండి, ఈ ప్లాన్ అప్రూవ్స్ అయ్యి కూడా మా కమిషనర్ ఇన్ని ఆదేశాలు ఇచ్చారు, కమిషనర్ గారు అమలు చేస్తున్నారు. కాతేరు పంచాయతీలో జరిగినటువంటి అతి పెద్దదైనటువంటి కుంభకోణం, ₹1 కోటి పైబడి 1,40,00,000 సార్, 1,05,00,000 సరే, కోటి పైబడినటువంటి నిధులు స్వాహా చేసినటువంటి అవినీతి కుంభకోణం. ఇది కేవలం కాతేరు పంచాయతీకి మాత్రమే పరిమితం కాదు. వాళ్ళు ఎక్కడైతే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగకుండా ప్రజా ప్రాతినిధ్యం లేనిటువంటి గ్రామ పంచాయతీలు ఉన్నాయో, ముఖ్యంగా రాజమండ్రి రూరల్ మండలానికి చెందిన 10 గ్రామ పంచాయతీల్లోనూ కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. దీనికి ఇంత పెద్ద ఎత్తున జరిగినటువంటి అవినీతికి ఏదో నామమాత్రంగా పంచాయతీ ఈఓని, అదేవిధంగా ఈపీఓఆర్టీ అంటే అతను స్పెషల్ ఆఫీసర్, వారిద్దరిని సస్పెండ్ చేశామని చెప్పి కంట తుడుపు చర్యగా ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నిరసిస్తుంది. అసలు మీరు పైకి కనపడేటువంటి చిన్నా చితకా పాత్రదారులు కాదు, దీని వెనకుండి నడిపించేటువంటి సూత్రధారులు పట్టుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ఖచ్చితంగా ఇంత పెద్ద ఎత్తున జరిగినటువంటి ఈ అవినీతిలో ప్రధానంగా కేవలం అధికారులు మాత్రమే కాదు, క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ప్రమేయం ఉందనేటువంటి మాట ఇక్కడ ప్రధానంగా అందరూ చెప్తున్నటువంటి అంశం.